హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించండి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ. పూర్తి సమాచారం ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులు, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగుల పెన్షన్లకు హైకోర్టు ఆదేశాలు. పదవి విరమణ ప్రయోజనాలు చెల్లించండి అంటూ ఉద్యోగులు పదవి విరమణ చేసిన తర్వాత వారికి రావాల్సినటువంటి గ్రాట్యుటీ అయితేనేమి, జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అయితేనేమి, ఎర్నడ్ లీవ్ సొమ్ము వంటి ప్రయోజనాలు చెల్లించడంలో ఆలస్యం చేయకూడదు అని హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. సిద్దిపేట జిల్లా మండపల్లి జెడ్పీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసిన పదవి విరమణ చెందినటువంటి బి వెంకటేశం పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. 2024 మార్చి 31న పదవి విరమణ చేసిన ఈయన బి వెంకటేశం తన యొక్క గ్రాట్యుటీ అయితేనేమి, ఎర్నడ్ లీవ్ సొమ్ము, జీపీఎఫ్ వంటి ప్రయోజనాలు ఇప్పటి వరకు చెల్లించలేదు అని పిటిషన్ దాఖలు చేశారు. నిధుల కొరత కారణం. ఈ ఆలస్యానికి ప్రభుత్వ న్యాయవాది నిధుల కొరత ప్రధాన కారణమని కోర్టులో వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్నటువంటి హైకోర్టు ఒక ఆలోచన అయితే చేసింది. ఈ మేరకు హైకోర్టు తీర్పు. ఆక్రమ సమయంలో చెల్లింపులు చేయాలనైతే ఆదేశం. జస్టిస్ పుల్లా కార్తిక్ నేతృత్వంలోని హైకోర్టు 8 వారాల్లో సంబంధిత ప్రయోజనాలు పిటిషనర్కు చెల్లించాలన్న ఆదేశాలు ప్రభుత్వానికి జారీ చేసింది. కోర్టు స్పష్టం చేసిందన్నమాట. ఈ మేరకు ఉద్యోగుల పదవి విరమణ అనంతరమే వారికి రావాల్సిన ప్రయోజనాలు నిర్దిష్ట సమయానికి చెల్లించకపోవటం చట్టం ఉల్లంఘన కిందికి వస్తుందని చెప్పేసి పరిగణించింది హైకోర్టు. ఉద్యోగుల హక్కుల ఒక చర్చ అండి. ఈ తీర్పు మరోసారి ఉద్యోగుల పదవి విరమణ ప్రయోజనాలు ఆలస్యం కాకుండా సమయానికి చెల్లించాల్సిన ప్రాముఖ్యతను హైలైట్ చేస్తోందన్నమాట. మనకు గ్రాట్యుటీ చెల్లింపులు. ఈ మేరకు ప్రధాన ఉపాధ్యాయుడు గారు కేసు వేయడం వల్ల కోర్టు ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. పెన్షనర్కి అనుకూలంగా ఉద్యోగులు పదవి విరమణ చేసిన వెంటనే గ్రాట్యుటీ చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇది ఆలస్యం కావడం ఆర్థిక ఒత్తిడికి దారితీస్తుంది. పెన్షనర్ ఎంతగానో ఆర్థికంగా ఒత్తిడి అనుభవించాల్సి ఉంటుంది అని కోర్టు వివరణ ఇచ్చింది. జీపీఎఫ్ మరియు ఎర్నడ్ లీవ్ సొమ్ము. ఉద్యోగులు తమ జీవితాంతం సేవ చేసిన తర్వాత వారు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి పొందాల్సిన మొత్తాలు వారికి కీలకం. అలాగే అర్జిత సెలవులు, ఎర్నడ్ లీవ్ సొమ్ము కూడా వారి జీవనాధారం అవుతుంది. ఆర్థిక నిధుల కొరత. ప్రభుత్వ నిధుల కొరత కారణంగా చెల్లింపులు ఆలస్యం కావడం వంటి సమస్యలు తీవ్ర నిర్లక్ష్యంగా అయితే భావించబడతాయి అని అయితే కోర్టు తెలియజేసింది. ప్రభుత్వంపై నైతిక బాధ్యత. ఉద్యోగుల పదవి విరమణ ప్రయోజనాలను ఆలస్యం చేయడం అనేది అనైతికమని హైకోర్టు స్పష్టం చేసింది. పదవి విరమణ ఉద్యోగులు ప్రధానంగా పెన్షన్, గ్రాట్యుటీ, జీపీఎఫ్ చెల్లింపుల మీద ఆధారపడి జీవనం సాగిస్తారు. ఆలస్యం వారికి ఆర్థిక కష్టాలను కలిగించే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే నిధుల సమీకరణ. ఈ తరహా సమస్యలు మళ్ళీ ఎదురు కాకుండా ప్రభుత్వం విభాగాలు, పెన్షన్ ఫండ్ లాంటి ప్రత్యేక నిధులను ఏర్పాటు చేయాలి. సమయ పాలన. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. ఇక సాంకేతిక పరిష్కారాలు. చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు డిజిటల్ ఫండింగ్ సిస్టమ్ అమలు చేయడం మంచిదిగా అయితే భావించబడుతోంది. ఈ తీర్పు పదవి విరమణ చేసిన ఉద్యోగుల హక్కుల రక్షణలో ఒక ముఖ్యమైన ముందడుగు అని చెప్పవచ్చు. ఉద్యోగుల సంక్షేమం అనేది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని హైకోర్టు చేసిన సూచన మరింత స్పష్టమవుతోంది. ఈ తీర్పు ద్వారా ప్రభుత్వ రంగంలోని ఇతర ఉద్యోగులు కూడా తమ హక్కుల కోసం పోరాటం చేయడానికి స్ఫూర్తి పొందవచ్చు. ఇదిలా ఉంటే ఈ తీర్పు ప్రభుత్వ వ్యవస్థలు మరియు ఆర్థిక వ్యయ నిర్వహణ విధానాలను మెరుగుపరిచే దిశగా నడిపించాలి అని అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. మొత్తానికైతే
రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించి వారికి రావాల్సిన బెనిఫిట్స్‌ని ఆలస్యం చేయడం చట్ట ఉల్లంఘన కిందికి వస్తుందనైతే కోర్టు తేల్చి చెప్పింది ఫ్రెండ్స్.